పొడుగు జుట్టు ఉన్న ప్రతి అమ్మాయి ఖచ్చితంగా ఈ టిప్‌ని ఫాలో అవుతది. మీరు కూడా ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోండి. అండ్ ఈ వచ్చే ఈ వేసవి కాలంలో మనం ఈ టిప్‌తో కూడా మనము కాపాడుకోవచ్చు. వీడియోని చూస్తుంటే లైక్ చేసేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి ఆహ్, ఎక్కువగా జుట్టు పెరగట్లేదు, జుట్టు ఊడిపోతుంది అన్న పాయింట్స్ మీద ఒక మంచి చిట్కా చెప్పాలనుకుంటున్నాను. సో, అదేంటి అంటే గనక ఆహ్, ఎక్కువగా జుట్టు ఎందుకు ఊడిపోతుంది? మామూలుగా మనకి మనం వేసుకునే ప్లాంట్స్‌కైనా సరైన వాటర్ అందకపోతే అవి ఎండిపోయి త్వరగా వాడిపోతూ ఉంటాయి. అలాగే మనకు జుట్టుకి కూడా జుట్టు ఊడిపోతుంది, పెరగట్లేదు అని అనుకున్నప్పుడు హెయిర్ ఆయిలింగ్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఆయిలింగ్ చేసుకోవటం వల్ల మంచిగా హైడ్రేట్‌గా ఉంటది స్కాల్ప్ అంతా. స్కాల్ప్ నుంచే మనకి హెయిర్ ఒస్తది కాబట్టి ఒక ఆయిల్‌లో మనం మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ జుట్టు పెరిగేవి, జుట్టు ఊడకుండా ఉండటానికి కావాల్సిన పదార్థాలు మనము వేసి తయారు చేసుకుంటే గనక మంచి న్యూట్రియంట్స్ హెయిర్ ఫాలికల్స్ అందుతాయి. అలాగే జుట్టు పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి సో, ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపించాలనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా మనకిప్పుడు రాబోతున్న సమ్మర్‌కైనా సరే, ఇప్పుడు మనకి కొంచెం వింటర్ ఉంది కాబట్టి ఈ రెండిట్లోనూ చక్కగా వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తయారు చేసుకున్నా మనకి 2 సీజన్స్‌లో ఉపయోగపడతది కాబట్టి, ఆ ఒక హెయిర్ ఆయిల్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటో చూసేద్దామా? ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ముందు మనమైతే గనక ఇక్కడ తీసుకునే పదార్థాలు చెప్పేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్. అసల హెయిర్‌కి దీనికి మించిన మంచి ఇంగ్రీడియెంట్స్ ఇంకేవి ఉండవు అని చెప్పేయొచ్చు ఈజీగా. సో, మెంతులనమాట. సో, మెంతులైతే గనక మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మన ఒక హెయిర్ లాస్ జుట్టనేది ఊడకుండా హెల్ప్ చేస్తూ ఉంటది. డాండ్రఫ్‌ని కంట్రోల్ జేస్తది. తెల్ల జుట్టు రాకుండా ఉంటది. హెయిర్ అనేది మంచిగా షైనీగా జుట్టు పెరగటానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి ఇలా చెప్పుకుంటూ పోతే మెంతులనేవి నిజంగా దేవుడిచ్చిన ఒక వరం అండి జుట్టుకి మాత్రం. చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో, అందుకని ఒక 1 స్పూన్ అనేది తీసుకున్నాను. అండ్ దీంతో పాటే నేను కరివేపాకు కూడా తీసుకున్నా అనమాట. సో, 2 సేమ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు మీరు. అండ్ కరివేపాకు వల్ల ఏంటి అంటే మనకి చాలా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల జుట్టు బాగా పెరుగుతూ ఉంటది. హెయిర్ లాస్ ఉండదు. హెయిర్ డ్యామేజ్ ఉండదు. స్కాల్ప్ అంతా హెల్తీగా ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తెల్ల జుట్టు రాకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఈ 2 పదార్థాలు మనం తీసుకుంటున్నాం. అసలు మనము హెయిర్ ఆయిల్‌కి ఏం ఆయిల్స్ తీసుకోవాలి? ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. సో, ముందుగా అయితే ఒక గ్లాస్ జార్ తీసుకున్నా. దీంట్లోకి నేను కోకోనట్ ఆయిల్ మీ దగ్గర గానుగుల నుంచి దొరికే స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉంటే గనక అదే మీరు తీసుకోండి. లేదు అంటే ఏ బ్రాండ్ కోకోనట్ ఆయిల్ అయినా పర్లా. నేనైతే ఇక్కడ మనం జనరల్‌గా యూజ్ చేసే కోకోనట్ ఆయిలే యూజ్ చేసేస్తున్నాననమాట. సో, మీరు ఎంత తయారు చేసుకోవాలంటే అంత తయారు చేసుకోవచ్చు. ఒక సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక 1 కప్పు కొబ్బరి నూనె తీసుకున్నారనుకోండి. సో, అలాగే నేను స్పూన్స్‌తో వేసుకుంటున్నాను కానీ మీకు చెప్పాలి రేషియో మాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ తెలియాలి అనుకుంటే గనక మీరు ఒక 1 కప్ అనేది కొబ్బరి నూనె తీసేసుకోండి. సో, కొబ్బరి నూనె వల్ల మనకి చాలా లాభాలుంటాయి. అండ్ అలాగే కొబ్బరి నూనె ఒక 1 కప్ తీసుకుంటే, అందులో ఒక హాఫ్ కప్ అనేది మీరు క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి. సో, ఇక్కడ యెల్లో కలర్‌లో నేను వేస్తున్న ఆయిల్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అనమాట. మనం ఒక ఆయిలే అప్లై చేసుకుంటే, వాటి ప్రాపర్టీస్, వాటికున్న పోషకాలే మన జుట్టుకి అలాగే హెయిర్ ఫాలికల్స్‌కి అందుద్ది. అదే మనం 2 రకాల ఆయిల్స్ తీసుకుంటూ ఉంటే గనక, 2 రకాల ఆయిల్స్‌కున్న ఒక పోషకాలు మన జుట్టుకి మనము అందించగలం. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే గనక ఒక 1 కప్ అనేది కోకోనట్ ఆయిల్ తీసుకుంటే, ఒక హాఫ్ కప్ అనేది మీరు క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి. రెండిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. సో, మనకి కొబ్బరి నూనె అనేది వైట్ కలర్‌లో ఉన్న క్యాస్టర్ ఆయిల్ కొంచెం మనకి యెల్లోయిష్ కలర్‌లో ఉంటది కాబట్టి, రెండిటిని మిక్స్ చేస్తే మనకు ఆయిల్ కలర్ అలా వస్తది. దాని తర్వాత ఇందులోకి మనం ఏదైతే మనము పదార్థాలు తీసుకున్నామో మెంతులు, కరివేపాకు ఇందులో వేసేసుకోండి. మనం ఆయిల్స్‌లో ఫస్ట్ మనం కొబ్బరి నూనె తీసుకున్నాము. ఎందుకంటే మన జుట్టనేది తెగిపోకుండా ఉంటది. ఆయిల్ అప్లై చేసుకున్న, కొబ్బరి నూనె అప్లై చేసినా తెగకుండా ఉంటది. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. హెయిర్ ఫాల్ ఉండదు. మంచి కండిషనర్ లాగా హెల్ప్ అవుతూ ఉంటది. అండ్ అలాగే చిక్కు పడకుండా కూడా మనకి ఈ కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది.
అండ్ అలాగే క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాం, ఆముదం నూనె. ఇదే ఎందుకు అంటే గనక ఇందులో మనకి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విటమిన్ ఈ ఉంటాయి. అసలు విటమిన్ ఈ ఉన్న ఫుడ్స్ జుట్టుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలా విటమిన్ ఈ ఉన్నదే మనకి క్యాస్టర్ ఆయిల్‌లో ఎక్కువ ఉంటది. సో, చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో హెయిర్ అనేది రాదు. అక్కడున్న హెయిర్ స్కాల్ప్ మీద ఉన్న పోర్స్‌లో కొన్ని హెయిర్ ఫాలికల్స్ బ్లాక్ అయిపోతాయి. అలా బ్లాక్ అవ్వకుండా మనకి క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ అందుకని ఈ 2 కాంబినేషన్స్‌లో ఆయిల్ తీసుకున్నాము. 1:2 రేషియోలో కోకోనట్ ఆయిలు, క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె, కొబ్బరి నూనె తీసుకున్నాం. అందులోకే మనము ఈ మెంతులు, కరివేపాకు వేసేసుకున్నాం. దీన్ని మనం హీట్ చేయమా అలా మీరనుకోవచ్చు. మనమేమి హీట్ చేయకుండా ఇదొక కొత్త మెథడ్‌లో మనము తయారు చేసుకుంటున్నాం అనమాట. గ్యాస్ కూడా ఆన్ చేయకుండా మనము ఈ యొక్క ఆయిల్ అనేది తయారు చేసేసుకుంటున్నాము. సో, ఇలాగ మొత్తము 4 పదార్థాలు తీసుకున్నాము. కొబ్బరి నూనె, ఆముదం నూనె, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసేసుకొని దీన్ని బాగా నాననివ్వాలనమాట. సో, మనకిప్పుడు ఎలాగో ఎండ చాలా విపరీతంగా ఉంటుంది గాబట్టి, సో, మనం బయట ఇలాగా ఎండలో పెట్టేయొచ్చు. ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ అలా మీరు ఉంచేస్తే గనక మనకి ఈ యొక్క ఆయిల్ అనేది తయారైపోతది. సో, ఇప్పుడు ఎక్కువ ఎండలుగా ఉన్నాయి గాబట్టి ఒక 3 డేస్ అలాగా, లేదు ఒక 1 వీక్ అయినా మీరు పెట్టుకోవచ్చు. సో, అలా ఉంచేసుకున్న తర్వాత మీరు హెయిర్‌కనేది అప్లై చేసేసుకోవచ్చు. ఇలా పెట్టిన 2 డేస్ తర్వాత నుంచి మీరు హెయిర్‌కి అప్లై చేయొచ్చు. హెయిర్‌లో ఉన్న ఏమి అవ్వదు. సో, జస్ట్ మీరు హ్యాండ్‌తో కొంచెము ఆయిల్ తీసుకొని హెయిర్‌కంతా మీరు అప్లై చేసేసుకోండి. సో, దీన్ని బట్టి మనకి హెయిర్ ఫాలికల్స్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అంది జుట్టు పెరగటానికి, జుట్టు ఊడకుండా, జుట్టు పెరుగుదలకి, డాండ్రఫ్‌ని కంట్రోల్ చేస్తది. అండ్ అలాగే ఏంటి అంటే కొంతమంది దువ్వుతూ ఉంటే, అమ్మ మేము దువ్వే కొద్దికి హెయిర్ వచ్చేస్తుంది, ఊడిపోతుంది అన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ టిప్. అండ్ అలాగే మాకు ఎక్కువ ఆయిలింగ్ పెట్టుకోవడం ఇష్టం లేదు అన్నవాళ్ళు ఆయిలింగ్ చేసుకొని 1 అవర్ ఉంచుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయండి. ఎవ్రీడే అప్లై చేయకపోయినా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఎవ్రీడే అప్లై చేయాలా అంటే 2 డేస్‌కి ఒక్కసారైనా మీరు అప్లై చేయండి. ఇలా మీరు ఒక 1 మంత్ అనేది మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ యొక్క రైనీ సీజన్‌లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రెయిట్‌నర్ వాడాలి అంటే గనుక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రెయిట్‌నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రెయిట్‌నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము వా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రెయిట్‌నర్‌తో చక్కగా ఇలాగ కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బావుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రెయిట్‌నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అన్నీ మన ఇంట్లో దొరికే వాటితో ఇలా మీరు ఒకసారి తయారు చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోండి. చక్కగా స్కాల్ప్ హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేసి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మనకి న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా హెయిర్ ఫాలికల్స్‌కి అందుతూ ఉంటాయి. జుట్టు ఊడకుండా పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. దీంతో పాటు మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోండి. ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా 2 మనము మంచి కేర్ తీసుకుంటే గనక మన జుట్టు చక్కగా ఒత్తుగా నల్లగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.